హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ఫార్టిగేట్ అన్నది VMware లో ఎలా డిప్లాయ్ చేయాలి అన్నది మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి కరెస్పాండింగ్ ఏదో ప్రొఫైల్ అప్డేట్ లోడ్ అయ్యి support.fortinet.com ని యాక్సెస్ చేయండి. support.fortinet.com యాక్సెస్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ అయ్యి ఇవ్వండి. ఏది జీమెయిల్ అండ్ ఏదైతే కంప్లీట్ గా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఏ కంపెనీ అవన్నీ ఇవ్వండి. నేను ఆల్రెడీ అది చేస్తాను స్టెప్. సో నేను లాగిన్ నౌ చేస్తా. లాగిన్ నౌ చేస్తే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుద్ది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను, సో దా క్యాష్ యూజ్ చేసుకుని లాగిన్ అయింది. ఇక్కడ సపోర్ట్ ఉంది చూసారా, ఆ సపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ విఎం ఇమేజెస్. నేను ఇప్పుడు చూపెడుతున్న డిప్లాయ్మెంట్ మోడ్ ఏంటంటే విఎంవేర్ వర్క్ స్టేషన్ ప్రోలో డిప్లాయ్ చేద్దాం. సో ఇక్కడ విఎం ఇమేజెస్ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ప్రొడక్ట్ దగ్గర ఫార్టిగేట్ అని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ప్లాట్ఫామ్ దగ్గర విఎంవేర్ ESXi అని ఎంటర్ చేయండి. దాని తర్వాత ఏ వెర్షన్ చేసుకోమని అడుగుతుంది. 7013 నేను చేసుకోవాలనుకుంటున్నాను. 7013 మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అప్గ్రేడ్ ఫ్రమ్ ప్రీవియస్ వెర్షన్ మీకు చేయాలా లేదంటే నేను న్యూ డిప్లాయ్మెంట్, కానీ ఇక్కడ FFW అని ఉంది కదా, FFW మీద చేయకూడదు. FGT మనకు కావాల్సింది ఇది, కానీ అప్గ్రేడ్ ఫ్రమ్ ప్రీవియస్ కాదు, న్యూ డిప్లాయ్మెంట్. సో దీని మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఇది క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ అయిపోయింది, జిప్ ఫోల్డర్ డౌన్లోడ్ అయింది. సో నేను రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేసి ఎక్కడికి పెట్టమని అడుగుతుంది. నేను ఏం చేస్తా, ఇక్కడ డాక్యుమెంట్ డౌన్లోడ్స్ లో ఫార్టిగేట్ 2 అని ఉంది కదా, ఇక్కడ పెడతాను. ఓకే, ఎక్స్ట్రాక్ట్. మన ఎక్స్ట్రాక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఫోల్డర్లో ఇదిగోండి, ఫోల్డర్లో ఇవన్నీ వచ్చినాయి కదా. మీరు మెయిన్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫార్టిగేట్ VM64A ఎక్స్టెన్షన్ లేకుండా ఇది ఒకటి ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే అదే ఏ యాప్ అన్నది అడుగుతుంది. ఇక్కడ VMware వర్క్ స్టేషన్ ప్రో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది మన పీసీలో. ఆ VMware వర్క్ స్టేషన్ మీద క్లిక్ చేయండి. ఆల్వేస్ అది క్లిక్ చేయగానే ఈ ఇమేజ్ అన్నది VMware లో ఓపెన్ అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ ఐ యాక్సెప్ట్ చేసేయండి. నెక్స్ట్ సెలెక్ట్ నేమ్ ఫర్ వర్చువల్ మెషిన్ ఫార్టిగేట్ 2 అని ఇస్తాను. ఎక్కడ స్టోర్ చేసుకోమండి ఆ డిస్క్ ఫైల్ని అని అడుగుతుంది. ఇక్కడ డాక్యుమెంట్స్లో వర్చువల్ మెషిన్స్లో ఫార్టిగేట్ 2లో ఇంపోర్ట్ చేస్తున్నాను. సో అక్కడున్న ఇమేజ్ అంతా ఇక్కడ డాక్యుమెంట్స్లోకి ఇంపోర్ట్ అవుద్ది అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం రన్ అవుద్ది. నేను ఇప్పటి వరకు ట్రైనింగ్ చెప్తున్నది ఈ 40 OS యూజ్ చేసి ఇప్పటి నుంచి ఇది ఇప్పుడు రెండో ఫార్టిగేట్ కూడా డిప్లాయ్ చేస్తున్నమాట. ఎందుకు కొన్ని రోజుల్లో ట్రైనింగ్ ఇద్దామని అనుకుంటున్నా. సో నాకు 2 ఫార్టిగేట్లు అండ్ ఒక PC, ఆ 2 ఫార్టిగేట్ల కింద కావాలి. సో ఓ PC కూడా తర్వాత ఇన్స్టాల్ చేస్తాను. ఇక్కడ స్టార్ట్ చేసే ముందు ఎడిట్ వర్చువల్ మెషిన్ సెట్టింగ్స్ చేయండి. ఎడిట్ వర్చువల్ మెషిన్ సెట్టింగ్స్. ఇక్కడ మెమరీ 4 GB ఇద్దాం అండ్ ప్రాసెసర్స్ 1 సరిపోద్ది. హార్డ్ డిస్క్ బ్రిడ్జ్ ఆటోమేటిక్ అయింది. ఓకే, ఇప్పుడు పవర్ ఆన్ చేసేయండి. పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్. క్లిక్ ఓకే. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ నెట్వర్క్ అడాప్టర్ వచ్చేసి బ్రిడ్జ్డ్ ఆటోమేటిక్ ఉంది కదా. బ్రిడ్జ్డ్ ఆటోమేటిక్ అంటే ఏంటంటే మనకి ఆ ఫార్టిగేట్కి ఏదైతే పోర్ట్ 1 ఉందో ఫస్ట్ ఇంటర్ఫేస్ బ్రిడ్జ్ ఉంది. ఫస్ట్ ఇంటర్ఫేస్ మనం ఏం చేయాలి అంటే ఆ పీసీ, ఇక్కడ పీసీలో ఏదైతే ఐపీ రేంజ్ ఉందో, ఇప్పుడు ఇక్కడ బేస్ మెషిన్ లో ఏదైతే ఐపీ రేంజ్ ఉందో, ఐపీ కాన్ఫిగ్ 1.4 కదా, అదే ఐపీ రేంజ్ లో మనం ఫార్టిగేట్కి ఒక ఐపీ ఇవ్వాలి. ముందు ఫార్టిగేట్కి అయితే 1.99 ఇచ్చాను. 1.9 1.99, దీనికి 1.101 ఇస్తాను.
సో మనం లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇది ఎంతోసేపు పట్టదు. స్టార్టింగ్ సిస్టమ్ మెయింటెనెన్స్, డిస్క్ సెర్చింగ్, వెయిట్ ఫర్ రిబూట్. చూసారా? సీరియల్ నెంబర్ వచ్చేసి FGVM ఈవి. అక్కడ ఈవి అంటే అవాల్యుయేషన్ లైసెన్స్. ఈ ఫార్టిగేట్ అన్నది అవాల్యుయేషన్ లైసెన్స్ లో ఉంటది. అంటే మీరు సెక్యూరిటీ ఫీచర్స్ లైక్ వెబ్ ఫిల్టరింగ్ కానీ, యాప్ ప్రొటెక్షన్ కానీ, IPS కానీ, యాంటీవైరస్ కానీ అవి ఏమీ మీరు యూజ్ చేయలేరు. సో మీరు దీన్ని బేసిక్గా ఒక ఫైర్ వాల్ పాలసీలు క్రియేట్ చేయడం కానీ, రౌటింగ్ చేయడానికి కానీ, SD వ్యాన్కి కానీ అలాంటివి యూజ్ చేయగలరు అనమాట. మీరు మెయిన్ ఫీచర్స్ లైక్ UTM ఫీచర్స్ అవన్నీ మీరు చేయాలి అనుకుంటే మీకు లైసెన్స్ ఖచ్చితంగా కావాలన్నమాట. ఇంకా రివ్యూట్ అవుతుంది అని చూద్దాం. బూటింగ్ దగ్గర నేను ఒక పని చేస్తా. కాసేపు ఇక్కడ రికార్డింగ్ పాజ్ చేద్దాం. వన్స్ అయిన తర్వాత నేను రెజ్యూమ్ చేస్తా. రైట్, ఇప్పుడు మనకి లాగిన్ అయింది. అదే లాగిన్ ప్రాంప్ట్ వచ్చింది కదా. అడ్మిన్ అన్నది యూజర్ నేమ్ బై డిఫాల్ట్ అండ్ పాస్వర్డ్ కూడా అడ్మినే. పాస్వర్డ్ వచ్చేసి బ్లాంక్ అన్నమాట. అంటే ఏం ఎంటర్ చేయకూడదు. అడ్మిన్ ఎంటర్. ఇప్పుడు చూసారా? ఇది ఏం అడుగుతుంది? పాస్వర్డ్ చేంజ్ చేయమని అడిగింది. సో న్యూ పాస్వర్డ్ ఏదో ఒకటి ఎంటర్ ఇచ్చేసి క్లిక్ చేయండి. మళ్ళా అడ్మిన్. సో కొత్త పాస్వర్డ్ రెండు టైప్ చేసిన తర్వాత లైసెన్స్ ఇన్వాలిడ్ డ్యూ టు అలౌడ్ ఆన్ సిపిఎన్ 240. ఓకే, 2048 MB మాత్రమే ర్యామ్ అలౌడ్ అంట. మనం మాత్రం 4 GB ఇచ్చేసాం కదా. అక్కడ చేంజ్ చేయాలి యాక్చువల్గా. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి ఫస్ట్ ఫస్ట్ ఇంటర్ఫేస్ పోర్ట్ 1 ఫైర్ వాల్లో. సో ఇక్కడ బ్రిడ్జ్డ్ ఉంది కాబట్టి మనం సెట్ IP అడ్రస్ ఇచ్చేద్దాం. సెట్ IP 192.168.1.1.1/24. ఓకే, ఫస్ట్ మోడ్ మోడ్ DHCPలో ఉంటుంది అన్నమాట బై డిఫాల్ట్. సో దాన్ని చూడండి. మోడ్ ఏం DHCP ఉంది కదా, అంటే ఈ ఫైర్ వాల్ IP వేరే DHCP సర్వర్ అసైన్ చేస్తుంది అనుకున్నప్పుడు మోడ్ DHCPలో ఉంటుంది. మనం దాని మోడ్ చేసి స్టాటిక్గా కన్వర్ట్ చేయాలి. తర్వాత మళ్ళా సెట్ IP ఇచ్చేద్దాము. దెన్ సెట్ ఎలో యాక్సెస్. సెట్ ఎలో యాక్సెస్ పింగ్ HTTPS HTTP. ఓకే, సెట్ ఎలో యాక్సెస్ SSH కూడా ఇచ్చేద్దాం. తర్వాత ఎండ్. తర్వాత 1.101 కదా, చూద్దాం యాక్సెస్ అవుతుందా లేదా అన్నది. 101. ఈ సైట్ క్యాన్ బి ఈస్ట్. ఎవాల్యుయేషన్ లైసెన్స్ కాబట్టి HTTPS తో వర్క్ అవ్వదు, HTTP తోనే వర్క్ అవుతుంది. సో అడ్మిన్ అడ్మిన్ లైసెన్స్ చూసారా? లైసెన్స్ ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. ఎందుకు? ఇట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం చేయాల్సింది ఏంటంటే 2048 ర్యామ్ అన్నది పెట్టాలన్నమాట. 2048 దీన్ని చేయాలి అంటే మనం పవర్ ఆఫ్ చేయాలి. ఫస్ట్ షట్ డౌన్ గెస్ట్. సో షట్ డౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. తర్వాత ర్యామ్ చేంజ్ చేసి మళ్ళీ లోడ్ చేద్దాం. నాకు తెలిసి అప్పుడు ప్రాబ్లం ఉండదు. చూద్దాం. సిస్టమ్ ఇస్ గోయింగ్ డౌన్. విత్ వర్చువల్ మెషిన్ సెట్టింగ్స్. ఇప్పుడు చూసారా? 2 GB పెట్టేద్దాం. ఓకే,
ఓకే చేసి పవర్ ఆన్ ద వర్చువల్ మెషిన్ చేద్దాం. ఉమ్, create. ఇప్పుడైతే ప్రాబ్లం రాకూడదు, చూద్దాం. ఉమ్. ముందు నేను 48 డిప్లాయ్ చేసినప్పుడు నాకు ఇలా ఇష్యూ ఏం రాలేదు, ఎందుకంటే నేను ఉన్న పారామీటర్స్ చేంజ్ చేయలేదు. సో ఇప్పుడు పారామీటర్ చేంజ్ చేశాం కదా, ర్యామ్ 4 GB మార్చాం కదా, అందుకని ఆ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. సిస్టమ్ స్టార్టింగ్. సీరియల్ నెంబర్ ఇచ్చాడు, ఎవాల్యుయేషన్ లైసెన్స్ ని. హ్మ్. ఇప్పుడు లైసెన్స్ ఇన్వాలిడ్ అనేవి ఇవ్వలేదు, ఎర్రర్. చూద్దాం. మళ్ళా https టైప్ చేద్దాం ఫస్ట్. ఇందాక https అవ్వలేదు, ఇప్పుడు చూద్దాం. సేమ్. సరే httpకి వచ్చేద్దాం. .101 స్టిల్ సేమ్. ఐపీ అడ్రస్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. 101 ఉంది, కానీ ఇక్కడేమో అవ్వట్లేదు. ప్రాబ్లం ఏంటి? గుడ్, ఇప్పుడు అయింది. https తో అవ్వట్లేదు, ఎందుకంటే ఎవాల్యుయేషన్ లైసెన్స్ అన్నది ఓన్లీ హెచ్టిటిపిఎస్ సపోర్ట్ చేయదు. హెచ్టిటిపి ఇచ్చి లాగిన్ అయితే ఇప్పుడు ఎవాల్యుయేషన్ లైసెన్స్ అప్లోడ్ న్యూ లైసెన్స్ ఇలా రాకూడదు. ఎవాల్యుయేషన్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయినట్టుంది. దీనికి ఒక ఈజీ రెజల్యూషన్ ఉందన్నమాట. ఎగ్జిక్యూట్ ఫ్యాక్టరీ సెట్ అని టైప్ చేస్తే బై ఇది ఫ్యాక్టరీ సెట్ చేస్తే కనుక ఎర్రర్ యాక్చువల్గా పోవాలి, బట్ మనం ట్రై చేద్దాం అవుతుందా లేదా అన్నది. సిస్టమ్ ఈజ్ గోయింగ్ డౌన్ నౌ. ఒకసారి నేను రికార్డింగ్ పాజ్ చేస్తాను, వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత రెజ్యూమ్ చేస్తా. సో ఇప్పుడు నేను ఫ్యాక్టరీ సెట్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. మళ్ళీ కాన్ఫిగ్ చేద్దాం. కాన్ఫిగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్ ఎడిట్ పోర్ట్ 1, సెట్ మోడ్ స్టాటిక్, సెట్ ఐపీ 192.168.1.1/24, సెట్ యాక్సెస్ పింగ్ హెచ్డిపి హెచ్డిపిఎస్ ఎస్ఎస్హెచ్. అండ్ ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత గుడ్. ఇప్పుడు అడ్మిన్ లాగిన్ అవుదాం. లాగిన్ అయిన తర్వాత 48 అన్నది యాక్సెసిబుల్ అవ్వాలన్నమాట. ఇలా అప్లోడ్ ఏ న్యూ లైసెన్స్ బిఫోర్ ద ఎవాల్యుయేషన్ పీరియడ్ ఎక్స్పైర్స్ అంటే ఇది ఎప్పటి వరకు ఇచ్చాడు మనకి? 2024 1/11 వరకు ఇచ్చాడు, అంటే అప్రాక్సిమేట్గా 1 మంత్. 1 మంత్ మాత్రమే ఇది అలౌడ్, తర్వాత అలౌడ్ కాదని అర్థం. సో అంతలోపు వెబ్ ఫిల్టరింగ్ అవన్నీ అలౌ ఇచ్చాడా ఎవాల్యుయేషన్ లైసెన్స్లో? ఓకే, ఇక్కడ 40 గంట సర్వర్స్కి యాక్సెసిబిలిటీ లేదు. ఒకసారి మనం అది రిజర్వేషన్ చేద్దాం. తర్వాత లైసెన్స్ సర్వర్స్ని యాక్సెస్ చేయలేకపోతుంది అనమాట. ఎందుకు చేయలేకపోతుందంటే ఒక రూట్ అన్నది మనం ఇవ్వలేదు కాబట్టి. ఎడిట్ 1 మనం ఇది మీకు తర్వాత చెప్తాను. జస్ట్ ఒక రూట్ అన్నది క్రియేట్ చేస్తాం సిఎల్ఐ నుంచి. సో 40 సర్వర్స్కి యాక్సెస్ వస్తుంది. తర్వాత లైసెన్స్ ఇన్ఫర్మేషన్ అసలు ఉందా లేదా అన్నది మనకు అర్థం అవుద్ది. సెట్ డేవ్ పోర్ట్ 1 ఇవ్వండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ పింగ్ 8.8.8.8 unable to resolve host name system DNS. So
నెట్వర్క్ లో డిఎన్ఎస్ వేరే డిఎన్ఎస్ ఇవ్వాలి. స్పెసిఫై 8.8.8.8.8.4.4. సో ఇప్పుడు స్టాటిక్ రూట్స్ ఆల్రెడీ 1.1కి ఇచ్చాము, అండ్ డిఎన్ఎస్ పోర్ట్ 53కి రిజాల్వ్ అవుతుంది. సో యాక్చువల్గా వర్కౌట్ అవ్వాలి. లైక్ డీబగ్ అప్లికేషన్ అప్డేట్ -1 అండ్ ఎగ్జిక్యూట్ అప్డేట్ నౌ. ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే గనక మ్, అసలు ఏమవుతుంది వెనకాలన్నది తెలుస్తుంది అన్నమాట. లైసెన్స్ ఇన్ఫర్మేషన్ అన్నది పాపులేట్ అవ్వాలి ఇక్కడ. చూద్దాం. ఇది యాక్చువల్గా పోవాలి. unable to connect to 40 సర్వర్స్. 40 సర్వర్స్కి కనెక్ట్ అవుతూ అవ్వాలి కదా. పిన్ google.com. లోడ్ అవుతుంది. సో యాక్చువల్గా ఇంకోటి ఉంది. గేమ్ వాల్యుయేషన్ లైసెన్స్ ఎక్స్పైర్స్. నేను ఇంకొక 40 వాయిస్ డిప్లాయ్ చేశాను కదా, నాకు అలాంటి ఏమి రావట్లేదు దీంట్లో. ఒకసారి అసలు దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటన్నది చూద్దాం. కనెక్ట్ 40 సర్వర్స్ FGVM UAE లైసెన్స్. ఇది సెకండ్ 48 అన్నమాట. నేను యాక్చువల్గా డైలీ వర్క్ చేస్తుంది ఈ 48 మీద. ఈ ఎర్రర్ పోవాలి యాక్చువల్గా. ఇది ఉంటే కనుక 40 గేట్ కమ్యూనికేట్ చేయలేకపోతుంది అని అర్థం అన్నమాట. నోటిఫికేషన్ ఉంది, బాగానే ఉంది. ఓకే, ఇది ఇంకా లోడ్ అవుతుంది. వన్స్ ఇది లోడ్ అవగానే ఈ ఫైర్ వాల్ యాక్సెస్ చేద్దాం. సపోర్ట్. ఇది సీరియల్ నెంబర్ వచ్చింది. ఓకే, ఆ ఫైర్ వాల్ ఐపీ వచ్చేసి 99 అన్నమాట. 1.99 0.99 కాదు. యాక్సెస్ అవుతుంది. యాక్సెస్ అవ్వాలి. ఉమ్, ఉమ్, పెట్టినా సేమ్ పాస్వర్డ్లు పెట్టేసా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. సో ఎక్కడైతే లైసెన్స్ క్లియర్గా లేదని చెప్తుంది ఇక్కడ చూద్దాం. Evaluation VM license in use. SVM
Using the license does not expire. Limitations of the this license does not expire. Support for low encryption, maximum no 40K support. సో ఇక్కడ ఉన్న విఎం లైసెన్స్ వచ్చేసి ఇది ఎక్స్పైర్ అవ్వదు అని చెప్తుంది. బట్ ఇక్కడున్న లైసెన్స్ వచ్చేసి ఎక్స్పైర్ అయిపోద్ది. విఎం ఎవాల్యుయేషన్ లైసెన్స్ ఎక్స్పైర్ సూన్ అని వస్తుంది. దానికి ఆ లైసెన్స్కి ఈ లైసెన్స్కి డిఫరెన్స్ ఏంటి? మేబీ ఆ డొమైన్ నేను బిజినెస్ డొమైన్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఈ డొమైన్ ఆ డొమైన్ వచ్చేసి నార్మల్ జీమెయిల్తో యూజ్ చేస్తున్నాను. మేబీ అది డిఫరెన్స్ అయి ఉంటుంది. ఓకే, బట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎలా డిప్లాయ్ చేయాలి అన్నది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ.